నమస్తే, దిస్ ఈస్ వాసం శెట్టి రామ్ కిరణ్. ఇప్పుడు మనం ప్యాన్ షాట్స్ ఎలా ఫోటోగ్రఫీ తీయాలో తెలుసుకుందాము. ఈ ప్యాన్ షాట్ అనేది మనకి మిలియన్ ఫోటోగ్రఫీతో పోల్చుకుంటే కొంచెం అంటే వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ సాధారణంగా స్టిల్ ఫోటోగ్రఫీ అనేది తీయడం జరుగుతుంది. సో ఈ ప్యాన్ ఫోటోగ్రఫీ అనేది కొంచెం స్పోర్ట్స్ ఫోటోగ్రఫీ టైప్ అనమాట. ఇది స్పోర్ట్స్ ఫోటోగ్రఫీ అని అనుకోవచ్చు. ఈ ప్యాన్ ఫోటోగ్రఫీకి నేను నేను తీసిన ఫోటోని ఒక ఎగ్జాంపుల్ గా మీకు చెప్తున్నాను. ఒకసారి ఆ ఫోటోని మీరు అబ్జర్వ్ చేయండి. మీకు నేను ఇప్పుడు డిస్ప్లేలో కనబడుతుంది కదా, చూడండి. అది మీకు వెనకాలంతా కూడా బ్లర్ అయిపోయినట్టు, అంటే ఒక స్పీడ్ వెళ్తుంటే స్పీడ్ మోషన్ ఎలా అయితే ఉండడం జరిగిందో అలా అనేది ఉండడం జరిగింది. కానీ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ మట్టికి ఫోకస్ లో ఉండడం జరిగింది. దీన్నే ప్యాన్ ఫోటోగ్రఫీ అని అనడం జరుగుతుంది. ఈ ఫోటోగ్రఫీని తీయాలంటే కొన్ని ప్రిన్సిపల్స్ ని పాటించాల్సి ఉంటది. సో ఈ ప్రిన్సిపల్స్ ఏమేమి ప్రిన్సిపల్స్ ని పాటించాల్సి ఉంటది అవన్నీ కూడా మనం తెలుసుకుందాము. ఫస్ట్ దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, నాకు తెలిసినంత వరకు అయితే మా చుట్టుపక్కల ఫోటోగ్రాఫర్ కి సంబంధించి ఇలాంటి ఫోటోగ్రఫీని ఎప్పుడూ కూడా తీసినట్టు నేను చూడలేదు. అలాగే మంచి ఫోటో తీసారనుకోండి, సహజంగానే వాళ్ళు ఒక స్టేటస్ అనేది పెడతా ఉంటారు కదా. సో నేను అలాగే ఇలాంటి ఫోటోగ్రఫీ తీసి స్టేటస్ పెట్టడం కూడా నేను చూడలేదు. ఒకవేళ కనుక మీరు ఇలాంటి ఫోటోగ్రఫీని తీసి కస్టమర్ కనుక అందించినట్టయితే, నచ్చే విధంగా తీసి కస్టమర్ కి అందించినట్టయితే వాళ్ళు కొంచెం ఇంప్రెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వరకు ఇలాంటి ఫోటోగ్రఫీ నేను ఈ చుట్టుపక్కల తీసినట్టయితే చూడలేదు. సో మీకు ఒక కస్టమర్ కి ఒక కొత్త రకమైన ఫోటోని అందించినట్టు ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఫస్ట్ మనం అసలు ఈ ఫోటోని ఎలా తీయాలో ఏంటో తెలుసుకుందాం. ముందు కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి అన్నాం కదా, సో ఆ ప్రిన్సిపల్స్ ఏంటో మనం తెలుసుకుందాం. ఇది మీకు చెప్తాను, మీకు ఇది ఆల్రెడీ కొంచెం స్పోర్ట్స్ ఫోటోగ్రఫీ అని. ఫస్ట్ మనకి వీటికి సంబంధించి ఎలాంటి రూల్స్ అనేవి ఉండాలి. రైట్ యాంగిల్, మనం ఏ ఫోటో తీసినా మంచి రైట్ యాంగిల్ అనేది తీయడం జరగాలి. అది ఈ ఫోటో అనే కదా, ఏ ఫోటో అయినా సరే. సో రైట్ యాంగిల్, మనకి ఎలాంటి రైట్ యాంగిల్ ఫోటో తీస్తే మంచిగా ఉంటుంది అని అంటే, ఒక కార్ కనుక స్ట్రైట్ గా వస్తే, మీరు స్ట్రైట్ కనుక మీరు ఈ ఫోటో తీస్తే కనుక ఈ ప్యాన్ ఫోటో అనేది రావడం జరగదు. దీని నుంచి కొంచెం క్రాస్ గా నిలబడి మనం ఫోటో అనేది తీయాలి. నేను ఇప్పుడు మీకు తీసాను చూసారా, అది అంటే పర్పెండిక్యులర్ గా ఉండడం జరిగింది. ఓకే, సో నేను తీసిన వీడియో కూడా వచ్చింది, అంటే నేను మొబైల్లో తీయడం జరిగింది. ఏదైతే నేను షూట్ చేశానో ఫోటో తీసుకున్నప్పుడు అది మొబైల్లో తీయడం జరిగింది. సో అందుకు కొంచెం క్వాలిటీ అనేది తక్కువ ఉండొచ్చు. సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సో అంటే ఇదేంటి, ఫస్ట్ ఏంటి, పర్పెండిక్యులర్ యాంగిల్ లో అంటే క్రాస్ గా మనం ఫోటో అనేది తీయాల్సి ఉంటది. అలాగే లెన్స్ అన్నమాట సెకండ్ వన్. అంటే రైట్ యాంగిల్ లో ఫోటో తీయండి ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చి లెన్స్. దీనికి మినిమం 85 నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటది. మీకు అది డిస్టెన్స్ అనేది ఎంత వరకు ఉండడం బట్టి 85 నుంచి ఆ పైన మీకు మంచిగా ఉంటుంది లెన్స్ తీసుకుంటే. 85 కన్నా కొంచెం బెటర్ గా కావాలి అని అనుకుంటే 85 కన్నా కొంచెం బెటర్ గా కొంచెం ఇంకా పెద్ద లెన్స్ 85 మీద పైకి 150 mm లాంటి కిందకి వెళ్ళకుండా కొంచెం 105 సో అలాంటి ఫిక్స్డ్ ఫోకస్ లెన్స్ తీసుకుంటే బాగుంటది. 85 mm కూడా సరిపోతుంది. మీరు డిస్టెన్స్ ని బట్టి, తీసే ఫోటో డిస్టెన్స్ ని బట్టి అది కరెక్ట్ గా పిక్చర్ అనేది మిడిల్ ఆఫ్ లో వస్తే కనుక బాగుంటది అనమాట. అంటే ఫోటో మిడిల్ లో వస్తే ఆ పిక్చర్ అనేది చాలా బాగుంటది. సో మనం ఇలా తీయాలి అని అంటే కొంచెం లాంగ్ లో ఉండి మనం తీస్తే మనం ఆ డిస్టెన్స్ ని మనం క్యారీ చేయగలుగుతాం. ఆ వెహికల్ వెళ్ళే డిస్టెన్స్ ని కానీ ఆ స్పీడ్ ని కానీ మనం క్యారీ చేయగలుగుతాం. కాబట్టి సో మనం కొంచెం దూరం నుంచి తీస్తే కొంచెం మనకి ఇది ఫోటో తీయడం అనేది సులభతరం అనేది అవుతుంది జరుగుతుంది. సో 85 mm కూడా ఇది బెస్ట్. కాకపోతే అంతకు మించి ఉంటే ఫోకస్ లెన్స్ అంతకు మించి అని ఉంటే కొద్దిగా బాగుంటది అనమాట. 105 అలా అనమాట. 85 mm తో కూడా తీయొచ్చు. నేను తీసింది 85 mm తోటి. ఓకే, డిస్టెన్స్ అనేది కూడా మనం చూసుకోవాలి. అలాగే షట్టర్ వచ్చి మనకి నేను ఇతను ఓవర్ స్పీడ్ తో ఏమీ వెళ్ళట్లేదండి, సైకిల్ మీద వెళ్తున్నాడు. 30 to 40 పెట్టడం జరిగింది. 1/30 to 1/40 పెట్టడం జరిగింది. షట్టర్ అనేది మనం లో షట్టర్ లో పెట్టడం జరుగుతుంది. తక్కువ 1/30 1/40 అని అంటే మీరు ఇది తీసినప్పుడు ఓన్లీ ప్యాన్ మూమెంట్ మాత్రమే చూసారా. దీన్ని ప్యాన్ ఫోటోగ్రఫీ అంటారు. ప్యాన్ మూమెంట్ అంటే
జస్ట్ ఎలా అనమాట. ఈ కెమెరా ఉందా, ప్యాన్ ఇటు నుంచి ఇటు మాత్రమే తీయాల్సి ఉంటది. సో మీరు నిలబడే పొజిషన్ కూడా జాగ్రత్తగా నిలబడి ఇలా జాగ్రత్తగా తీసినట్టయితే ప్యాన్ ఫోటోగ్రఫీ అనేది రావడం జరుగుతుంది. ఇది ఎలా తీయాలి అని అంటే, ఇప్పుడు ఒక వెహికల్ వెళ్తున్న స్పీడ్ కి మనం కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. అర్థమైందా? వెహికల్ అంటే మీకు ఒక సైకిల్ అబ్బాయి వెళ్తున్నారు కదా, దానికి తగ్గట్టుగా ఆ స్పీడ్ కి తగ్గట్టుగా మనం ఈ ప్యాన్ అనేది మనం మూవ్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీరు ఒక బస్ దిగాలి, రన్నింగ్ బస్ లో దిగాలి అని అనుకోండి, డైరెక్ట్ గా జంప్ చేసారు అని అనుకోండి, కింద పడిపోతారు. అదే ఆ స్పీడ్ కి తగ్గట్టుగా దిగినప్పుడు కొంచెం అలా ముందుకు వెళ్ళి ఆ దిక్కులో ఉన్నారనుకోండి, అప్పుడు మనకి మీరు స్టేబుల్ గా నిలబడడం జరుగుతుంది. అలా డైరెక్ట్ గా దిగితే పడిపోతారు కదా. సో ఇది కూడా అంటే మీరు ఫోటోలో ఆ పిక్చర్ పడాలంటే దానికి తగ్గట్టుగా ఆ ప్యాన్ మూమెంట్ ని కరెక్ట్ గా కదపడం అనేది జరగాలన్నమాట. మీరు ఎంత కరెక్ట్ గా కదిపితే అంత కరెక్ట్ గా అది ప్యాన్ అనేది స్పీడ్ అనేది తీసుకుని కరెక్ట్ గా ఫోకస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అలాగే దీనికి మరొకటి ఫోకసింగ్ మోడ్. ఓకే, మీకు ఫస్ట్ పాయింట్ ఏంటి, రైట్ యాంగిల్. అంటే మీరు ఏ యాంగిల్ లో నిల్చోవాలి ఫోటో తీసినప్పుడు, కొంచెం పర్పెండిక్యులర్ క్రాస్ యాంగిల్ లో తీయాలి. అలాగే లెన్స్ సెకండ్ పాయింట్. అలాగే షట్టర్ 30/40, అంటే ఓన్లీ 30/40 పెట్టమని అనేం కాదండి, నేను స్లోగా తీయడం వల్ల 30/40 అనేది వచ్చింది. అదే మీరు స్పోర్ట్స్ ఫోటోగ్రఫీ వాళ్ళు తీసారనుకోండి, వాళ్ళు రైమని 300 కిలోమీటర్లు వేగంతో వెళ్తారు. అప్పుడు మీరు 100 పెట్టుకున్నా, మరి అప్పుడు నేను అసలు తీయలేదు. అప్పుడు దాన్ని బట్టి అంటే 100 పెట్టుకున్నా అని మీరు ఎలా అవుతారు, అవునా? ఆటోమేటిక్ గానే అది మీకు వస్తుంది, అవునా? సో అదనమాట. మీరు ఇక్కడ స్లోగా వెళ్ళడం. ఇప్పుడు మనం కస్టమర్ చెప్తాం, మన అంత స్పీడ్ గా ఏమి వెళ్ళిపోమని చెప్పాం కదా. మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. మీరు వీధుల్లో కూడా కొంచెం అలా వెహికల్స్ వెళ్తుంటాయి కదా, కొంచెం స్లోగా వెళ్ళే వెహికల్స్ ని మీరు ఫొటోస్ అనేది తీయండి. అంటే నేను ఒకవేళ అలా తీస్తే అందరూ అన్ని కొంచెం ఎంతగా చూస్తారని వెహికల్స్ ని తీయలేదు. ఒక్కరోజు కొన్ని సైకిల్ తొక్కుంటారా అని అంటే తీసేదన్నమాట. నా షాప్ పక్కన ఉంటుంది. సో మీకు ఆ ప్రాబ్లం లేకపోతే మీరు రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని డ్రైవ్ చేయండి వెహికల్స్ ని. ఓకే, ఇంకా ఫోకసింగ్ మోడ్ వచ్చేసరికి కంటిన్యూ ఆటో ఫోకస్ మోడ్. గుర్తుపెట్టుకోండి, కంటిన్యూ ఆటో ఫోకస్ మోడ్. పూర్వకాలం అయితే మనకి కంటిన్యూ ఆటో ఫోకస్ మోడ్ లో పెద్ద మోడ్స్ అనేవి వచ్చేవి కాదు. కానీ ఇప్పుడున్న కెమెరాలో వెహికల్ ని ట్రాకింగ్ చేసే మోడ్స్ అనేవి రావడం జరిగింది, బైక్స్ ని ట్రాక్ చేసే మోడ్స్ అనేది రావడం జరుగుతుంది, యానిమల్స్ ట్రాక్ చేసే మోడ్స్, హ్యూమన్స్ ని ట్రాక్ చేసే మోడ్స్ అనేవి రావడం జరుగుతుంది. కంటిన్యూ ఆటో ఫోకస్ లో పెట్టుకుని సో మీకు ఎలాంటి కెమెరాని బట్టి అంటే ఇప్పుడు చాలా హై ఎండ్ కెమెరాస్ అనేది రావడం జరుగుతుంది. నేను Z6 లో తీసుకోవడం జరిగింది. సో కొంచెం అది కొంచెం ఫోకసింగ్ అనేది మిగిలిన కెమెరాస్ తో, ఇప్పుడున్న కెమెరాస్ తో పోల్చుకుంటే కొంచెం తక్కువే. ఎందుకంటే వెహికల్ ట్రాకింగ్ కట్ట లేనట్టుంది, లేదు. ఓకే, కానీ చాలా కెమెరాస్ లో వెహికల్ ట్రాకింగ్ అనేది ఉండడం జరిగింది. సో ట్రాకింగ్ లెవెల్ కూడా చాలా బాగుంటున్నాయి. అలాగని Z6 తక్కువ అని కాదు, మామూలుగా చెప్తున్నాను. ఇంతకు ముందు డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ తో కూడా ఈ ఫొటోస్ ని తీసేవారు. మరి డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ లో అంతగా ట్రాకింగ్ అనేది ఉండేది కదా, అయినా మరి ఎలా తీసేవారు, జస్ట్ ఆ ప్యాన్ మూమెంట్ అనేది ప్రాక్టీస్ చేయడమే. డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ తో పోల్చుకుంటే Z6 అనేది బెటర్ ట్రాకింగ్ చేయడం జరుగుతుంది. అది ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు. నేను ఏదో ఇప్పుడు ఆ మార్క్స్ చెప్పాను కదా అని ఇంకా దాని మీద పెట్టుకుని ఎలాడుతూ ఉంటారు కొద్దిమంది, సో అలా కాదు. ఓకే, అలాగే మీకు గుర్తుపెట్టుకోవాల్సిన ప్రిన్సిపల్స్ ఏంటి అని అంటే, మీకు మంచి లైటింగ్ కండిషన్ అనేది ఉండాలి. ఓకే, కొంచెం మంచి లైటింగ్ కండిషన్ ఉంటే కొద్దిగా ఐఎస్ఓ అనేది తక్కువ పడడం అనేది జరుగుతుంది. ఒకవేళ కనుక మీరు ఎపేచర్ ని పెంచుతారు కదా, మీరు షటర్ అనేది ఎపేచర్ ని కట్ట పెంచుతూ ఉంటారు. ఈ షటర్ మనకు తక్కువ మంచి కొద్దిగా మనం ఏమన్నా అవుట్పుట్ చేయడానికి. ఇది నైట్ ఫోటోగ్రఫీలో కూడా మీరు తీస్తే కనుక అద్భుతంగా ఉండడం జరుగుతుంది. లైట్స్ అనేవి కూడా ఒక డ్రామాటిక్ గా ఒక ఫ్లో లో వచ్చినట్టుగా మనకి అనేది కనబడుతూ ఉంటుంది. ఒక డ్రామాటిక్ గా చాలా బాగుండడం అనేది జరుగుతుంది. నైట్ లో కూడా తీయొచ్చు మీరు అది కరెక్ట్. కానీ అది సబ్జెక్ట్ మీద, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, సబ్జెక్ట్ మీద లైట్ పడాల్సి ఉంటుందండి. నైట్ ఫోటోగ్రఫీ తీసినప్పుడు సబ్జెక్ట్ మీద లైట్ పడినప్పుడు మాత్రమే మీకు అక్కడ అది ఫోకస్ అనేది అవడం జరుగుతుంది. సో ట్రావెలింగ్ లో లైట్ అనేది అంత సులభం కాదు కదా పడేది. అక్కడ లైటింగ్ కండిషన్ అనేది మనకి సహకరించాలి. సో డే టైమే నాకు తెలిసినంత వరకు బాగుంటది. సో డే టైమ్ లో ఇది మీరు మంచిగా ప్రాక్టీస్ చేయండి. నైట్ టైం కూడా ప్రాక్టీస్ చేయండి కుదిరితే.
ఎలా వస్తుందో ఒకవేళ మీ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయండి. నేనైతే మొత్తం చెప్పిన ఈ 4 పాయింట్స్ అనేది మనకి చాలా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. ఏంటది? ఫస్ట్ వన్ రైట్ యాంగిల్, సెకండ్ వన్ లెన్స్, థర్డ్ వన్ షట్టర్ 30-40 మనం స్లోగా వెళ్తే దానికి తగ్గట్టు స్పీడింగ్ తగ్గట్టు. కానీ 30-40 ఇస్ ది బెస్ట్ అనమాట. షట్టర్ వచ్చి 1/30-40 ఈ మధ్యలో ఉండాలి. ఓకే, అలాగే ఫోర్త్ వన్ కంటిన్యూస్ ఆటో ఫోకస్ లో పెట్టుకోవడం జరగాలి. మీ కెమెరాని బట్టి, వెహికల్ బట్టి, మీరు తీసే ఫోటోని బట్టి అది దాంట్లో కూడా చాలా ఉండడం జరిగింది కదా. హ్యూమన్ ట్రాక్ చేస్తున్నారా, వెహికల్ ట్రాక్ చేస్తున్నారా, దాన్ని బట్టి మీరు పెట్టుకోండి. యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ వీడియోస్ అండ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అండ్ మీకు గనక వీడియోస్ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ ద వీడియోస్.